ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెత్తను వేరు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పిలుపు. రామేశ్వరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం. పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన నాయకులు. సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ఈవో బళ్ళ నీలకంఠం వెల్లడి. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి. యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఆదినారాయణరావు డిమాండ్. పొడి తడి చెత్త వ్యర్థాల నిర్వహణలో మూలాల విభజన అంశంతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కాకినాడ నగరానికి సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పిలుపునిచ్చారు. చెత్తను వేరు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ నినదించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం కాకినాడ శారదమ్మ గుడి సమీపంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ, ఈ శనివారం సోర్స్ రిసోర్స్ థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలను వేరువేరు చేసి వాటి ద్వారా ఏమేమి ఉత్పత్తి చేయవచ్చు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. 3 రకాల వ్యర్థాల నిర్వహణను చేపట్టవచ్చునని, వ్యర్థాల నిర్వహణ అన్వేషించడం, తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కొండేపాలెం ఫ్లైఓవర్ వరకు జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీని కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కలెక్టర్ HS భావన, అదనపు కమిషనర్ KT సుధాకర్, డిప్యూటీ కమిషనర్ మనోహర్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, SE కామేశ్వరరావు, MHO డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ సత్యనారాయణ, TPRO శైలజ, RO శిరీష్, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకటరాజు, అన్ని విభాగాల సూపరింటెండెంట్లు, నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. డ్రై వేస్ట్ ఏంటి, వెట్ వేస్ట్ ఏంటి, హెజార్డస్ వేస్ట్ ఏంటి ఎలా సెగ్రిగేట్ చేసి మాకు ఇవ్వాలి. 3 డస్ట్బిన్స్లో 3 కలర్ కోడెడ్ డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా అందరికీ ఏర్పాటు చేస్తాము ఫండ్ అవైలబిలిటీ బట్టి. తర్వాత అందరం నుంచి ఇది మన హాపర్ టిప్పర్ వెహికల్స్లో కలెక్ట్ చేస్తాము. అది కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మా స్టాఫ్ కానీ అండ్ సిటిజన్స్ కానీ కూడా అందరికీ గానం చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని చోట్ల అన్ని వార్డ్స్లో ర్యాలీ కూడా మనం పెట్టాము. అండ్ ఈ ఫ్లెక్సీస్ మీరు చూస్తున్నారు, దీస్ ఆర్ ఆల్సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఇది క్లాత్, సో అది కూడా ఒక సర్క్యులర్ ఎకానమీ లాగే వేస్ట్ ఎలా రెడ్యూస్ చేయాలి అండ్ ఎలా రీసైకిల్ చేయాలి అండ్ ఎలా మేనేజ్ చేయాలి, 3 ఏజెండాస్ మీద ఇప్పుడు అందరికీ ఒక అన్నం పెట్టి అండ్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఐ రియలీ హోప్ దట్ బై ఆల్ ది సిటిజన్స్ స్టార్ట్ working on this. I really request everybody to start giving segregated waste to corporation so that we will meet all the agendas of waste management. Wet waste should be converted into compost or biofuel, and dry waste future lo waste to energy plant vastundi, akkada manam panpistamu, akkada nunchi energy ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ hazardous waste will be incinerated. ఇంటికి చెత్త కలెక్షన్ చేయాలి. మనము ఆ చెత్తని సక్రమైన రీతిలో మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఈ చెత్తను వేరు చేసి
దాన్ని ప్రాసెసింగ్లోకి తీసుకొచ్చి జీరో గార్బేజ్ సిస్టాన్ని మనం తీసుకురావాలనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. దానికి సంబంధించి దాన్ని ఉద్దేశించి మన గౌరవ కమిషనర్ గారు మనకి పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా ఇంటింట ప్రచారం రామేశ్వరం కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్, అనపర్తి టీడీపీ మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాటిశెట్టి కాశీరాణి, జనసేన సీనియర్ నాయకులు సోడాబత్తుల రామకృష్ణ, కోల సత్యనారాయణ, పెందుర్తి అరుణ్ కుమార్, కోలా శ్రీను, పబ్బినేడి హేమశంకర్, కోటికలపూడి సత్యబాబు, కోలా గంగరాజు, పేపకాయల సత్యనారాయణ, గరగ సుబ్రహ్మణ్యం, అడప అర్జున, వాకపల్లి రాజేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి ఎమ్మెల్సీగా నిలబడిన పేరాబత్తుల రాజశేఖరం గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి ప్రభుత్వం తరపున నిలబడిన పేరాబత్తుల రాజశేఖరం గారిని బలపరచమని ప్రతి ఒక్క అభ్యర్థిని అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం, అలాగే అనేక గ్రామాల్లో కూడా సీసీ రోడ్స్ అవి వేసుకోవడం, అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తానని మాట ఇచ్చారో అవన్నీ ఇవ్వడం కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వమే బలపరిస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఆయనకి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పెదపూడి మండలం రామేశ్వర గ్రామంలో మరి కూటమి నాయకులు అందరూ కూడా క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రామేశ్వర గ్రామంలో 253 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారందరూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి స్వయంగా కలిసి వారి తల్లిదండ్రులతో చెప్పి వారి ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా సరే కానీ వారి ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధి పదంలో మరి ఏ విధంగా అయితే మా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందో అదేవిధంగా శాసన మండలిలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు అనపర్తి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ మెజారిటీతో ఓటేసి గెలిపించవలసిందిగా ఆదేశించారు రామకృష్ణ గారు. దాన్ని బట్టి మీ ఇంటింటికి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ని కలిసి ఓటర్ అభ్యర్థిస్తున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి కూటమి అభ్యర్థి విజయానికి తోడ్పడతారని. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 253 ఓట్లు రామేశ్వరం గ్రామంలో ఉన్నాయండి. దానికి మీ అంతా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ఓట్లన్నీ ఇంటింటికి తిరిగి మేమంతా అడుగుతూ జరుగుతుందండి. అందరం కూడా సానుకూలంగా ఉన్నారు. అది రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎంపీపీ గారు కూడా ఉండి మేమంతా ఎదరికెళ్తాం జరుగుతుందండి. కానీ మొత్తం అంతా కలిసి చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మాకు మా ఎంఆర్ఓ గారు అనగా మేమనగా అందరూ ఉండి కలిసి చేసి దీన్ని ఎదరికి తీసుకెళ్తాం సార్. పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం తెలియజేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తారీఖు వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కోనేరులో ఉన్న నీరు అంతా బయటికి పంపింగ్ చేసి మళ్లీ కొత్త నీరు పెట్టడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి బళ్ళ నీలకంఠం తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదములు, పాలు, మజ్జిగ దేవస్థానం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. 24వ తారీఖు రాత్రి శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణం, 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం. ఎక్కువ మంది భక్తులు సుమారు 50-60 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అదేవిధంగా 27వ తారీఖు రథోత్సవం, 1వ తారీఖు పుష్పోత్సవం జరుగుతుంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి 26వ తారీఖు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అసిస్టెంట్ కలెక్టర్ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల వారితో చేయడం జరిగింది. ఈ అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం ఇప్పటికే మొదలుపెట్టాం. సలువు పందిర్లు ముఖ్యంగా ఇక్కడ స్నానాలు చేయడం వస్తారు కనుక కోనేరు నోటి ముందుగా అప్పుడు ఆరబెడుతున్నాం. తర్వాత దాని బ్లీచింగ్ అది చెల్లి మళ్ళా 20వ తారీఖు కల్లా స్నానాలు చేయడానికి శుభ్రంగా మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ
శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఉచిత అన్నప్రసాదం వివిధ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు అలాగే కొంతమంది ఈ విధంగా చేయడం జరుగుతుంది. కావున మేము కూడా అన్ని రకాల సదుపాయాలు మంచి నుంచి అలాగే భక్తులు కూడా పాలు అది కూడా పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులకి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం జరగదు. కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఆదినారాయణరావు డిమాండ్ చేశారు. బ్యాంకులలో ఉద్యోగ నియామకాలు, టెంపరరీ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం తదితర డిమాండ్ల సాధనకై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు స్థానిక మెయిన్ రోడ్లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ వద్ద కాకినాడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి కన్వీనర్ కె ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ అన్ని కేడర్లలో ఉద్యోగ నియామకాలు చేయాలని, టెంపరరీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, బ్యాంక్ ఉద్యోగులకు పని నిర్వహణలో భద్రత కల్పించాలని, అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరారు. న్యాయమైన తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో మార్చి 24-25 తేదీల్లో 2 రోజుల దేశవ్యాప్త సమ్మెలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ నిరసన ప్రదర్శనకు వివిధ బ్యాంకుల ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, సాంబశివరావు, దుర్గాప్రసాద్, మధు, చంద్రశేఖర్, శ్యామ్ ప్రభాకర్, రామ్జీ, రంజిత్, శ్రీధర్, నరసింహరావు, ప్రశాంత్, హెమ్కిరణ్, విఎస్ఎన్ మూర్తి తదితరులు నాయకత్వం వహించారు. బ్యాంకుల్లో స్టాఫ్ లేకుండా బ్యాంకులో పనులు జరగవలసి వచ్చిన పరిస్థితులను వ్యతిరేకిస్తూ రిక్రూట్మెంట్స్ జరగాలని, అలాగే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 5-day బ్యాంకింగ్ని తక్షణమే అమలు చేయాలని, బ్యాంకుల్లో సంవత్సరాల తరబడి టెంపరరీ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అలాగే 10 సంవత్సరాల నుండి 10-11 సంవత్సరాల నుంచి బ్యాంకుల్లో వర్క్మెన్ డైరెక్టర్ని, ఆఫీసర్ డైరెక్టర్ని అపాయింట్ చేయట్లేదు, వాళ్ళని కూడా అపాయింట్ చేయాలని, బ్యాంకుల్లో ఉద్యోగులకు భద్రత కల్పించాలని, బ్యాంకుల యొక్క రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ఆర్థిక శాఖ యొక్క జులుం ఉండకూడదని కోరుతూ ఇంకా అనేక సమస్యలతో ఈ రోజున దేశంలో 10 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 9 బ్యాంకు యూనియన్స్ కలిసి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మేరకు ఈ రోజున పిలుపునివ్వడం జరిగింది. ఇది దశల వారీగా జరిగిన తర్వాత మార్చి 24-25 తేదీల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే 2 రోజుల దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే బ్యాంకుల పరిరక్షణ కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. లేని పక్షంలో బ్యాంకు ఉద్యోగులందరూ కూడా ఈ విధానాలను వ్యతిరేకిస్తూ సమ్మెను తీవ్రం చేస్తారని తెలియజేశారు. నందమూరి తారక రామారావు ఆశయాలతో ఏర్పరిచిన ఎన్టీఆర్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ కేక్ కట్ చేసి, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 985వ రోజు పేదలకు అన్నదానం మరియు కాకినాడకు చెందిన పార్వతికి, నాగరాజుకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు చేతుల మీదుగా వైద్య నిమిత్తం ధన సహాయం చేయడం జరిగింది. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలతో ఏర్పరిచిన ఎన్టీఆర్ ట్రస్ట్ 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది వారికి, యాజమాన్యం వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏర్పరిచిన పార్టీని తమ భుజస్కంధాలపై నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్ కి, టీడీపీ జనార్దన్ కి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అండదండలు చూసుకుంటున్న భువనేశ్వరి బ్రాహ్మణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి సహకారాలు అందిస్తున్న లెజెండ్ నందమూరి బాలకృష్ణకి, అదేవిధంగా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, మండపాక నాగబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ రీత్యా మరి నగదు సహాయం చేయడం కూడా జరిగింది. పార్వతి గారికి, నూకరాజు గారికి కూడా మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ 2014లో ఏర్పరిచి మరి దేశ చరిత్రలోనే అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1000 రోజులకి దగ్గరవుతున్న ఈ కార్యక్రమానికి అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద, అదేవిధంగా వాళ్ళ అమ్మగారి పేరు మీద బసవతారకం హాస్పిటల్ లెజెండరీ బాలకృష్ణ గారు, మరి ఎన్టీఆర్ ట్రస్ట్ చూస్తున్న భువనేశ్వరమ్మ, బ్రహ్మిణి మేడములకు అదేవిధంగా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఎందరో మహానుభావుల్లో మా మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ వేడుకలు,
అదే విధముగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకల్ని గణనీయంగా నడిపిన మహానుభావుడు మా టీడీ జనార్దన్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, బుచ్చిబాబు గారు, గున్నం చంద్రమౌళి గారి మరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. ఐదేళ్ళు తిన్నాక చాలా బాధపడిపోతున్నాం. అన్ని భోజనం అది పంపుతున్నారు, వేస్తున్నారండి. మాకు అన్నీ చూస్తున్నారండి. శుభ్రు మాకు నోటు లేకుండా చూస్తున్నారు. మేము వస్తున్నామండి. బియ్యం బస్తా అది ఇస్తున్నారు. చీరలు అవి పరిస్థితి ఇచ్చారండి. అన్నీ బాగా మమ్మల్ని బాగా చూశారండి. శుభ్రు సరేండి. మీరు నాకు కొంచెం సాయం చేస్తే నన్ను చంపనసారి మీ పేరు చెప్పుకుంటానండి. నేనేనండి చాలా బాధపడిపోతున్నానండి. చంద్రబాబు చాలా ఉంటాడండి. మమ్మల్ని చూస్తున్నారు. సుబ్బు బాగా చూస్తున్నారండి. చంద్రబాబు పేరు చెప్పి మాకు అన్నీ వేస్తున్నారండి. సంవత్సరానికి చీరలు బియ్యం బస్తా అది వేస్తున్నారండి. సెంట్రల్ బోర్డు నిర్వహించే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రంగా ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ ను కేటాయించడంతో శనివారం ఉదయం ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ వద్ద 10వ తరగతి వ్రాసే విద్యార్థులతో సందడి నెలకొంది. ఈ నెల 15వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షా కేంద్రంలో విద్యార్థులను అనుమతించారు. లయన్స్ క్లబ్ సంకల్ప్ కాకినాడ వారు స్పాన్సర్ చేసిన మేము సైతం సహృదయ దివ్యాంగుల క్లబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. క్లబ్ ను శనివారం లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో లావణ్య సమయ మంత్రి అధ్యక్షతన మల్టిపుల్ నుంచి విచ్చేసిన ముఖ్య అతిథి జ్యోతి రమేష్ రాజు ఇన్స్టిలేషన్ లో వినూత్నంగా అద్భుతంగా ప్రారంభించబడింది. ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గా మెట్ట రాధ, బాలాంత్రపు సుచిత్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయన్నారు. గ్రహణ శక్తి, పట్టుదల, మెమరీషన్ ఇవన్నీ కలిగి ఉంటారన్నారు. సమాజంలో ఏదో సాధించాలనే పట్టుదలతో వారు ఉంటారన్నారు. ఇటువంటి వారిని కొంతమందిని ఎంపిక చేసి ఈ క్లబ్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక లక్షణం ఏంటంటే అందరూ కూడా దివ్యాంగులు, వారందరితో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్లబ్ని సంకల్ప క్లబ్ సుచిత్ర గారు, మన మెట్టారాధ గారు క్లబ్ రావడానికి వారి సహకారం, వారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఈ క్లబ్ని ఇన్స్టాల్ చేయడానికి ఈరోజు మన మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీశాంతి గారు, అదేవిధంగా ఇంట్రడక్షన్ చేయడానికి ఆలోచన వచ్చిన రాధా మెట్టా గారికి, సుచిత్ర గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్ళు మాత్రమే సర్వీస్ చేయాలని ఒక దీనిలో ఉన్నాము. కానీ ఇప్పుడు చరిత్ర తిరిగి రాశారు మన దివ్యాంగులు. మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా ఎంతో కొంత ఈ సేవలో మేము కూడా కార్యకర్తలుగా వర్క్ చేస్తామని 20 మంది మరి ఈరోజు మెంబర్స్గా జాయిన్ అవ్వటం అనేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి 14 లక్షల మందికి కూడా ఇది ఒక ఆదర్శంగా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మల్టిపుల్లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ఇనాగ్రేట్ అవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. దృష్టిలోంచి సహృదయ అనే క్లబ్ పురుడు పోసుకోవడం జరిగిందండి. ధన్యవాదాలు. అంటే భవిష్యత్తులో మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అయితే ఏర్పాటు చేశారు, మీకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టున్నాయి ఈ లయన్స్ క్లబ్? ఈ లయన్స్ క్లబ్ మనకి ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లు ఉంటాయండి. మన జిల్లాలో ప్రతి ప్రపంచం మొత్తం కూడా మీకు ఎట్లా ఉంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. ఇక్కడ మన జిల్లాలో 65 క్లబ్స్, ఇవాళ ఇది 65వ క్లబ్. సో ఈ క్లబ్ని మేము 2-3 సంవత్సరాలు కూడా ఉంటాం. ఏ క్లబ్ మేము స్టార్ట్ చేసినా సరే విల్ బీ బిహైండ్ దెమ్. అది లైన్లో వచ్చి వాళ్ళంతటా వాళ్ళు సర్వీస్ చేసుకోగలిగిన లాగా మేము కంప్లీట్ సపోర్ట్ చేస్తామండి. వాళ్ళతో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం కానీ, వాళ్ళని మాతో కూడా తీసుకువెళ్ళటం కానీ చేసి వాళ్ళని లైనిజంలోకి కంప్లీట్గా ఇండక్ట్ చేయడం జరుగుతుంది. ఏకైక క్లబ్గా ఈరోజు దివ్యాంగ క్లబ్ రావడం అనేది అంటే లైనిజానికి ఒక ప్రెస్టీజియస్గా ఉంటూ దీన్నే స్ఫూర్తిగా తీసుకుని అనేక మందిని ముందుకు నడిపించడానికి ఇది ఒక వేదికగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి సభ్యునికి కూడా అంటే సంకల్ప వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే అంత హుషారుగా ముందుకు వచ్చిన ఆ సహృదయ సభ్యులందరికీ కూడా అంటే మా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దానికి సహకరిస్తున్న మీ పత్రికా యాజమాన్య వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అయితే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి విషయాలు మీరు బాగా పబ్లిసిటీ చేస్తే
నేటి యువత వాళ్ళు మానసికంగా చాలామంది వైకల్యంలో ఉన్నారు, భౌతికంగా ఉన్నా సరే మానసిక బాధ్యత మనకి 17% యూత్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు. అట్లాంటి యువతకి ఏంటంటే దివ్యాంగులు ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళలో తెలియని శక్తి జాగృతం అవుతుంది, వాళ్ళకి ఇది ప్రేరణగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు మీ మీడియా ద్వారా బాగా ప్రాచుర్యం చేస్తే యువతకు కూడా మీరు ఏంటంటే ఒక విధమైన ప్రేరణ చూడగా అవుతుంది. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం తరపు నుంచి, మా సమాఖ్యల తరపు నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇండివిజువల్గా. ఈరోజు అందరం కలిస్తే మరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మేము చేయగలమని చెప్పేసి మదర్ తెరెసా ఎప్పుడు చెప్తా ఉంటారు. ఒకరిగా చేసేది వేరు, అలాగే ఇద్దరుగా చేసేది వేరు, అందరూ కలిస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు అని ఎప్పుడైతే మదర్ తెరెసా అన్నారో అదే మాటని మేము అందరూ ఆచరణలో తీసుకొని ఈరోజు ఈ క్లబ్ ద్వారా మరి ఈ రాధా మేడం గారి, రాజేశ్వరి మేడం గారు, ఇలా లైట్స్ ఇంటర్నేషనల్ వీళ్ళందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మరి వీళ్ళందరి సహకారంతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సురేష్ కుమార్ అండి, సహృదయ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఈ రేపు ఏప్రిల్లో కూడా మళ్ళీ మనం దివ్యాంగుల మ్యారేజెస్ అనేవి ఇక చేద్దాం అనుకుంటున్నాం. మన ఆగస్టులో చేస్తాం, మళ్ళీ ప్రతి 6 నెలలకి ఒకసారి మనం ఈ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈసారి ఈ సహృదయ క్లబ్ని ముందు పెట్టి మన ఈ వికలాంగుల వివాహాలు అనేవి మన ఏప్రిల్లోని జరిపించడం జరుగుతూ ఉంటుంది. సహృదయ అనే క్లబ్ తోటి మన లైన్స్ ఇంటర్నేషనల్లో మొదటి ఈ యొక్క ప్రత్యేకమైన క్లబ్ ఇన్స్టలేషన్ జరుగుతున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క క్లబ్కి నాంది పలికిన లేక వారిని స్థాపించినటువంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్లబ్ వారికి, సంకల్ప వారికి ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తూ, సంకల్ప క్లబ్ అనగానే మనకు ఒక మంచి ఐడియా వస్తుంది కాకినాడలో. ఈ సంకల్ప అనే క్లబ్ మనకి కాకినాడలో ఉండటం ఒక గర్వకారణం అని చెప్పాలి. వారు చేసే వినూతనమైన కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు కాకుండా స్పెషల్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మన రాజయ్య గారు, తర్వాత రాధా గారు, ప్రెసిడెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా శ్రీనగర్ జాతీయ రహదారిపై కాన్వాయ్తో వెళ్తున్న CRPF వాహనాన్ని 22 ఏళ్ల పాకిస్తాన్ ఉగ్రమూకలు తయారు చేసిన మానవ బాంబుతో ఢీకొట్టడం జరిగిందని, ఈ ఘటనలో వీరమరణం పొందిన 40 మంది మన దేశ రక్షకులు, వీర జవాన్లకు నివాళులు అర్పించడం జరిగిందని బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు. పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ మీదుగా జాతీయ జెండాలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14వ తేదీన మానవ బాంబుతో ఢీకొట్టడం జరిగిందని, ఈ ఘటనలో 40 మంది మన దేశ రక్షకులు వీరమరణం చెందడం, ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని అన్నారు. దేశం యావత్తూ మన వీర జవాన్లకు ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని అందించారని, ఈ రోజు చీకటి రోజుగా జరుపుకుంటూ ఉన్నామని రంబాల అన్నారు. కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బోలిశెట్టి వెంకటరామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండెం సత్యనారాయణ, బల్లా సుధాకర్, కాదామూర్తి, పాలిక శివ, అందరి అజయ్, మహిళా మోర్చా అన్నపూర్ణ విజయలక్ష్మి, పెంకే అరుణ్ ప్రకాష్, కండిలి వెంకట్, కోరాకుల రాజా, లోవరాజు, త్రిమూర్తులు, పోలరాజు తదితరులు పాల్గొన్నారు. మానవ బాంబు ఏదైతే 22 ఏళ్ల కుర్రాడు ఒక బస్సుపై మానవ బాంబుగా వచ్చి వారిని ఢీకొట్టడం జరిగింది. దాంట్లో బాంబ్ బ్లాస్ట్ లో 40 మంది వీర జవాన్లు కూడా అసలు పాసడం జరిగింది, వీర మరణం పొందడం జరిగింది. వారు నిజంగా ఎంతో ఆనందంగా కుటుంబాన్ని కలుసుకుని వారు వెళ్ళేదే తక్కువ,
ఏదో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వారి కుటుంబాల వద్దకు వెళ్ళే పర్మిషన్ ఉంటుంది. వారు నిజంగా వారి కుటుంబాలకు వద్దకు వెళ్ళి వాళ్ళతో ఆనందంగా గడిపి బంధువులతోటి, స్నేహితులతోటి, అలాగే అన్నదమ్ములతోటి, భార్యలతోటి, అందరితో ఆనందంగా గడిపి వారు 40 మంది కూడా ఒక బస్సులో బయలుదేరుతుంటే అక్కడ పుల్వామా జిల్లాలో ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఇది కేవలం పాకిస్తాన్ కుట్ర. భారతదేశంపై ఏ విధమైన వారు ఆర్థికంగా దెబ్బ కొట్టలేక కనీసం వారి వీర జవాన్లని ఈ విధంగా చేయడం అనేది వారి దుశ్చర్యకి నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రమూకలు ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ ఆధారంగా తయారవుతాయి. భారతదేశంలో ఉన్న ప్రతి ఇంట్లోని కూడా వీరందరికీ కూడా గతంలోనే 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్టర్స్ ఆంధ్ర దేశంలో ఉన్నారో వారు ఈ ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్నారు కనుక వారిని విసిపెడితే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశం పట్ల గౌరవప్రదంగా మన కోసం చలిలో పోరాడుతున్న వీర సైనికులకు ఈ బ్లాక్ డే రోజునైనా ఘనంగా నివాళులు అర్పించే విధంగా మీరు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై భారత్. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తలను వేరు చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయాలని ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోతి, సూపర్వైజర్ ప్రభావతిలు పిలుపునిచ్చారు. కాకినాడ ఏటిమోగులో గల అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్ నూకరత్నం అధ్యక్షత వహించగా సిడిపిఓ జ్యోతి ముఖ్య అతిథిగాను, సూపర్వైజర్ ప్రభావతి విశిష్ట అతిథిగా పాల్గొని మహిళలకు తడి, పొడి, ప్రమాదకర చెత్తలను వేరు చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం మహిళలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ నూకరత్నం, సుజాత, అన్నపూర్ణ, సత్యకుమారి, దయావతి, కామేశ్వరి, కృష్ణకుమారి, దీవెనకుమారి, భవానీ, సత్యవాణి, ఏఎన్ఎం సుజాత, కామేశ్వరి, ఆశాలు, ధనలక్ష్మి, వీరవేణి, జ్యోతి మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తి నిరుపేదలకు పట్టణాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని ఏలూరు జిల్లా పంచాయతీరాజ్ ఉన్నతాధికారి తూతిక విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తి సంస్మరణ సభ పిఠాపురం పట్నం బైపాస్ రోడ్డున గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ముందుగా ఏలూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి తూతిక విశ్వనాథ్, డాక్టర్ సీరం రవి, సీరం ప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తి చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూతిక విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. నూటికి నిండు నూరేళ్లు కూడా ఆయన బతికి మరి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మహత్తర కార్యక్రమాన్ని వారు స్మరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగస్వాములు మేమందరం అయ్యాం. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి వారు పిఠాపురం మున్సిపాలిటీకి వారు అందించిన సేవలు, ఒక త్రాగునీరు సమస్య, మరి ఎన్నో వార్డుల్లోని త్రాగునీరు సమస్యను వారు పరిష్కరించారు. మరి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి పెన్షన్ కానీ, గృహాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచారని అంటే అది మరి డాక్టర్ మూర్తి గారి హయాంలోనే ఈ పిఠాపురంలో జరిగింది. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మరి పిఠాపురంలోని మరి పట్టణ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందు పేదవాడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ కులస్తులు వచ్చినా, ఏ మతస్థులు వచ్చినా ముందు వారిని ఆప్యాయంగా పలకరించి రమ్మని వారికి ఇచ్చే సేవలు అందించే విధానంలో మరి మూర్తి గారిని నేటి తరం రాజకీయ నాయకులు కానీ, నేటి తరం యువ డాక్టర్లు కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతంగా తీసుకొని సమాజ అభివృద్ధి కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అండ్ మేము ముఖ్యంగా మరి మూర్తి గారు అందించినటువంటి సేవలు మరి మేమందరం కూడా చాలా వరకు మిస్ అవుతూ ఉన్నాం. నిజంగా ఆయన లేని తీరని లోటు మాట వాస్తవంగా చెప్పాలనుకుంటే అటువంటి మహానుభావుడు, అటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అన్న భావజాలం కూడా చాలామంది జనాల్లో ఉంది. మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మా సీరం ప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు సంస్మరణ సభగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, దానికి మేమందరం రావడం, వారి అభిమానులు చూశారు. ఈరోజు పిఠాపురం ఇక్కడంతా కూడా కొన్ని వేల మంది అభిమానులు వారికి రావడం, వాళ్ళని స్మరించుకోవడం అన్నది మాకు చాలా చాలా గొప్ప అనుభూతిగా, అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ఒక్కసారి మేమందరం కూడా మరి డాక్టర్ మూర్తి గారికి జోహార్లు పలుకుతూ మరి అమర్ రహే అనే నినాదంతో కార్యక్రమాన్ని కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 59వ వార్షిక భీష్మ ఏకాదశి కళ్యాణ బ్రహ్మోత్సవం ముగింపు సందర్భంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. విద్యుత్ దీపాలంకరణ మధ్య ప్రత్యేకంగా అలంకరించిన బోటుపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పొందూరు రంగాచార్యులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెప్పోత్సవంను కన్లారా తిలకించి తరించారు. ఆలయ ఈవో సత్యవాణి పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేశారు.
వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు తెప్పోత్సవం జరుపుకుంటున్నాం. ఈ పూజ కార్యక్రమం స్వామివారిని వేంచేపు చేశాం. లోపల స్వామివారి సన్నిధిలో విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన కార్యక్రమం చేసిన తర్వాత సంప్రోక్షణ అనంతరం స్వామివారికి ఇక్కడ వేంచేపు చేశాం. ఇప్పుడు మనం ఈ తప్పని బయలుదేరడానికి ముందుగా గంగ పూజ చేస్తాం. గంగ పూజ అనంతరం స్వామివారికి కేశనామార్చన చేసి మనం బయలుదేరవలసి ఉంటుంది. అందరూ కూడా నెమ్మదిగా వచ్చి కూర్చోండి. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 1వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ మనోహర్, నోడల్ ఆఫీసర్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక 1వ వార్డులో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం తడి చెత్త పొడి చెత్త ర్యాలీ నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాలు స్పెషల్ ఆఫీసర్ మనోహర్, నోడల్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ కుమార్, అడ్మిన్ సెక్రటరీస్ పి రాజేష్, ఉషా, ఆర్పి, ఎస్ఐజీ మెంబర్స్ పాల్గొన్నారు. పాటిస్తూ ప్రతి నెల ఒక కొత్త థీమ్తో ప్రతి 3వ శనివారం కూడా వివిధ కార్యక్రమాలు వివిధ డిపార్ట్మెంట్లు అదేవిధంగా ప్రజల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా గత నెల 3వ శనివారం కూడా వివిధ స్వచ్ఛ శ్రమదాన కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. ఈ వారం వచ్చేసి మనకి ఈ శనివారం వచ్చేసి ముఖ్యంగా మనకి థీమ్ వచ్చేసి సోర్స్ సెగ్రిగేషన్, అనగా తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్తలు వేరు చేయడం. దానికి సంబంధించి ఈరోజు మేము ఆల్రెడీ ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త ఎలా వేరు చేయాలో మా పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రజల సహకారంతో తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్త వేరు చేయడం ద్వారా మన పట్టణాన్ని పరిశుభ్రంగా పర్యావరణహితంగా ఉంచడానికి తోడ్పడుతుందని ఈ విధంగా ప్రజలందరికీ తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో కార్యాలయ పరిసరాలను పరిశుభ్రం చేయించినట్లు శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఆలయ అధికారులు, సిబ్బంది కార్యాలయ పరిసరాలు పరిశుభ్రం కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగ సత్యనారాయణ కార్యాలయ సిబ్బందితో ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేయించారు. అదేవిధంగా సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం జరిగింది. తొలుత కార్యాలయ సిబ్బంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. సమాజ సేవలో సంతృప్తి ఉందని ఆ దిశగా తమ క్లబ్ తరపున పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ ప్రసూన తెలిపారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ సమాజ సేవలో సంతృప్తి ఉందని ఆ దిశగా తమ క్లబ్ తరపున పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ పరోపకారం ఎంతో ఉత్తమమైందని అన్నారు. ఉన్న దాంట్లో కొంత పేదల అభ్యున్నతికి ఉపయోగించాలని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి శ్రీవాణి, సునీత, డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి ప్రతి 2వ శనివారం ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఇక్కడే ఒక కుట్టు సెంటర్ కూడా నడుపుతున్నాం. ఇంకా పలు సేవా కార్యక్రమాలు, ఫీడ్ ద హంగరు, కొంతమందికి వృద్ధులు భోజనాలు ఇవన్నీ కూడా ఇలా ఇస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటూ ఈ మధ్యనే మాకు తెలిసింది ఇక్కడే ఇప్పుడు చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా ఆ సేవ కూడా చేపడదామన్న ఉద్దేశంలో మేము ఉన్నాము. అది మీ అందరి సహాయ సహకారాలతోటి మా క్లబ్ సభ్యులందరూ సహకరిస్తే తప్పకుండా అందులో కూడా ఆ సేవలో కూడా మేము ముందరికి వెళ్తామని. ఈ మాఘమాసంలో చాలా అమోఘంగా విశిష్టమైన సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా వాళ్ళు ఈ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి ఈ నిత్యావసరాలను అందించడం అది ఒక ఇది. అలాగే అక్కడ కుట్టు సెంటర్ కూడా నడుపుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి దృఢ సంకల్పం ఈ భీష్మ ఏకాదశి నాటి తీసుకోవడం చాలా విశిష్టం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ అడబాల ట్రస్ట్ వేదిక తరఫు నుంచి అందరం కూడా ముఖ్యంగా మనకి సేవా తత్పరత ఈ మాఘమాసంలో దానం ఏదైతే విశిష్టత ఉందో దానికి చాలా ప్రతీకగా ఎప్పుడు ప్రతి నెలా చేస్తున్నా ఈ చాలా విశేష ఫలంగా ఉంటుంది కనుక ఇది విశేషంగా చెప్తూ వారికి విశేష అభినందనలు. కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 72వ జపపారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి యాత్ర చేసి తలనీలాలు సమర్పించిన ఆరాధకులు వారి ఇంటి ముంగిళ్లలో పవిత్ర దీపారాధనతో రాత్రి తొలిజాము నుండి తెల్లవారే వరకు కోల సమరం నిర్వహించడం శ్రీవారి భక్తుల సనాతన సాంప్రదాయమని భోగి గణపతి పీఠం పేర్కొంది. శనివారం ఉదయం కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని గణపతి పీఠంలో శ్రీవారి 72వ జపయజ్ఞ పారాయణం నిర్వహించారు. దివిటి కర్రలకు గుడ్డలను చుట్టి కొబ్బరి నూనెతో వెలిగించిన 2 కోలాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను
కళాకారులు జానపద సాహిత్యంతో చేసే శ్రీవారి ఆరాధకుల సాంప్రదాయ వేడుకగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. 108 వారాల పారాయణం అనంతరం అక్టోబర్ నెలలో తిరుమల బస్ యాత్ర, శ్రీవారి దివ్య కళ్యాణం, కోళ్ల సంబరం మహాన్న సామారాధన పీఠంలో జరుగుతుందన్నారు. శ్రీవారి భక్తులు గోవింద నామాలతో సహస్రనామ స్తోత్ర పారాయణ సప్తగిర్లకు, శ్రీదేవి భూదేవి మాతలకు ప్రత్యేక ఆరాధన చేశారు. ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో కార్యక్రమం పూర్తయింది. ఆ సందర్భంగా 108 వారాలు పూర్తి చేసి శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణోత్సవాన్ని, అదేవిధంగా తిరుమల తిరుపతికి బస్సు యాత్రని, కోల సంబరాన్ని, భారీ అన్న సమారాధన కార్యక్రమాల్ని భోగి గణపతి పీఠం నిర్వహించడం ద్వారా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఈ యొక్క స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారు వెలిసినటువంటి జగద్విత్తుమైనటువంటి ఈ విషయంలో పరిపూర్ణం చేసేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కోల సంబరము అంటే 2 కోలలు అంటే 2 కాగడాలు వెలిగించి మరి సాయంత్రం నుంచి తెల్లవారి వరకు కూడా 4 జాముల్లోనూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రను చెప్పేటువంటి కార్యక్రమం సదాచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఆ విధమైనటువంటి కార్యక్రమాలతో భోగి గణపతి పీఠం ఈ యొక్క పీఠం యొక్క వైభవాన్ని, ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాల్ని సౌప్రదంగా జయప్రదంగా లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్తను వేరు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పిలుపు. రామేశ్వరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం. పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన నాయకులు. సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ఈవో బళ్ళ నీలకంఠం వెల్లడి. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి. యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఆదినారాయణరావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.